హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మనం ఒక న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ ఒకటి చేద్దాం. పెసరపప్పుతో ఇంకా కొన్ని వెజిటేబుల్స్ కలిపి ఇడ్లీ. ఒక కప్పు పెసరపప్పు తీసుకుని ఒక 5-6 గంటల పాటు నానబెట్టుకుందాం. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ తిందాం అనుకున్న వాళ్ళకి ఈ పెసరపప్పు మంచి ఆప్షన్. పెసరట్టు కానీ ఇలా ఇడ్లీ కానీ చక్కగా చేసుకోవచ్చు. ఒక 5 to 6 అవర్స్ నానబెట్టిన పప్పుని మనం నీరంతా వంపేసి మిక్సీ పట్టుకుందాం. దీనిలో ఒక చిన్న అల్లం ముక్క, ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్, దీంతోపాటు ఒక 2 స్పూన్ల పెరుగు, అన్నీ కూడా చక్కగా మెత్తగా మిక్సీ పట్టుకుందాం. దీన్ని మొత్తాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇది పక్క నుంచి మనం ఏం వెజిటేబుల్స్ వేద్దాం అనుకుంటున్నామో అవన్నీ కట్ చేసుకుందాము. నేనైతే ఇక్కడ క్యారెట్ని తురుముకున్నాను, తర్వాత కొంచెం కొత్తిమీర, కొన్ని పీస్. మీకు ఇంకా ఏమన్నా వెజిటేబుల్స్ వేసుకోవాలనుకున్నా బ్రాకలీ కానీ అలాంటివి కూడా వేసుకోవచ్చు. మొత్తం ఒకసారి అన్నీ కలిసేటట్టు కలుపుకుందాం. మీరు ఇక్కడ కొంచెం ఈనో కానీ వంట సోడా కానీ ఒక చిటికెడు వేస్తే ఇంకా సాఫ్ట్గా వస్తాయి. నేను అవేమీ వేయలేదు. ఇప్పుడు కొంచెం దాన్ని ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ కోసం తాలింపు పెట్టుకుందాం. కొంచెం ఆయిల్లో ఆవాలు, పసుపు, ఇంకా ఇంగువ, అంతే. ఆ తాలింపును కూడా పిండిలో కలిపేసుకోండి. అది కూడా మొత్తం మిక్స్ చేసి పిండి మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానిలో కాస్త బటర్తో బ్రష్ చేద్దాము. మామూలు మనం ఇడ్లీ వేసుకున్నట్టుగానే ఒక్కొక్క గరిట కొంచెం ఇడ్లీలాగా వేసేసుకుందాం. పెసరపప్పు మంచి ఫైబర్ రిచ్ ఫుడ్ అండి. డైజెషన్కి, గట్ హెల్త్కి ఇది చాలా మంచిది. ఫోలేట్, వైటమిన్ B6, ఐరన్, పొటాషియం, మ్యాంగనీస్ లాంటి వైటమిన్స్ అండ్ మినరల్స్ చాలా ఉన్నాయి దీనిలో. ఈ ఇడ్లీ ప్లేట్ని ఇప్పుడు మనం ఆవిరి మీద ఉడికించుకోవాలి. నేను కుక్కర్లో ఆల్రెడీ వాటర్ పోసి వేడి చేశాను. దానిలో ఈ ఇడ్లీ ప్లేట్ని పెట్టేసి మూత పెట్టేద్దాం. దీన్ని ఒక 20 minutes పాటు ఆవిరి మీద మీడియం ఫ్లేమ్లో మామూలు మనం ఇడ్లీ చేసుకున్నట్టుగానే అంతే. 20 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి ప్లేట్ని బయటికి తీసి కొంచెం ఆరిన తర్వాత ఇడ్లీని తీద్దాం. కొంచెం లుక్ కోసం ఈ పెసరపప్పు కానీ లేకపోతే పెసలతో అయితే పొట్టుతో ఇంకా టేస్ట్గా ఇంకా బాగుంటుంది. కొంచెం నల్లగా వస్తాయి ఇడ్లీ, అంతే. ఆరిపోయిన తర్వాత ఇలా డిమౌల్డ్ చేసేద్దాం. నేను ఇందాక చెప్పినట్టు కాస్త ఈనో కానీ కొంచెం వంట సోడా కానీ వేస్తే ఇంకా సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీ. బోల్డ్ అని వంకలు పెట్టే మా ఇంట్లోనే ఈ ఇడ్లీకి 100 మార్క్స్ వచ్చాయండి. చాలా చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పెసరపప్పుతో పాటు కాస్త వెజిటేబుల్స్ కూడా వెళ్తాయి. ఇంకోటి 2 ఇడ్లీ తింటే సరిపోతుంది. చాలా హెవీగా ఉంటుంది. మధ్యాహ్నం దాకా ఇంకా ఆకలి కూడా వేయదు. మామూలుగా ఇడ్లీ తింటే తొందరగా ఆకలి అవుతుంది అంటారు కదా, ఈ పెసరపప్పుతో ఇడ్లీతో ఆ ప్రాబ్లం లేదు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.